సార్ 'యమన్‌లో' మరణశిక్ష విధించబడిన నిమిషప్రియ కేసులో ఇప్పుడు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది సార్. ఆమె మరణశిక్షని ఇక మేము ఆపలేం. కేంద్రం కూడా చేతులెత్తేసినట్టుగా కూడా కనిపిస్తుంది. వాళ్ళు సుప్రీం కోర్ట్‌లో అదే చెప్పింది. సో, కేంద్రం ఇప్పటివరకైతే ఎటువంటి ప్రయత్నం ఆపడానికైతే ఇక ఆపడం జరగదు అని చెప్పేసి చెప్తున్నారు. మరిక ఆమెకు మరణశిక్ష కన్ఫర్మ్ అయినట్టేనా? మరి ఏం జరిగింది ఇవాళ సుప్రీం కోర్ట్‌లో? అసలు ఏం చెప్తుంది కేంద్రం? నేను దీని మీద 2-3 సార్లు మాట్లాడాను నిమిషప్రియ గురించి. సో, బేసిక్ ఏందంటే నిమిషప్రియ పాలక్కాడ్‌కి సంబంధించిన ఒక నర్సు. ఆమె భర్త టోనీ థామస్ ఇద్దరు 2008లో యెమెన్ రాజధాని అయిన సనాకి వెళ్లారు. అయితే 2014 నుంచి అక్కడ అంతర్యుద్ధం చోటు చేసుకుంది. అక్కడ హుతీస్ అనే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. సో, అంతర్యుద్ధంలో వాళ్ళకి ఇబ్బందులైనాయి. భర్త, పాప కూడా అక్కడ పుట్టింది. పాప ఇద్దరు కలిసి ఇండియాకి వచ్చేసారు. ఈమె రాలేకపోయింది. సో, ఆ తర్వాత ఈమె అక్కడ ఒక క్లినిక్ పెడదామని అనుకున్నది. క్లినిక్ పెట్టాలంటే అక్కడున్న చట్టాల ప్రకారం అక్కడ స్థానికుల పేరుతోనే చేయాలి. అందుకని తలాల్ అబ్దో మహదీ అనే ఒక అతని పేరుతో ఆమె పెట్టింది. దాని తర్వాత అతను అత్యాశకు పోయి ఈ క్లినిక్ లో వచ్చే డబ్బులంతా తనే లాగేసుకోవడం మొదలు పెట్టాడు. గొడవలు వచ్చాయి వీళ్ళిద్దరికి. ఆమె అతని మీద కేసు పెట్టింది. అతను ఏం చేశాడు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈవెన్ ఫోటోలు కూడా మార్పింగ్ చేసి తనకు ఆమెకు పెళ్ళయిందని తననే ఆమె మోసం చేస్తుందని పెట్టాడు. ఈమెని 1 వీక్ జైల్లో కూడా ఉంచారు. ఆ క్రమంలో జైల్లో ఒక వార్తని సలహా ఇచ్చాడు. అతనికి మత్తుమంది ఇచ్చి అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అంతా తీసుకుని నువ్వు మీ దేశానికి వెళ్ళిపో, ఇక్కడ నువ్వు డీల్ చేయలేవు అని చెప్పాడు. దాంతో ఆమె బయటకు వచ్చి ఒక అన్నన్ అనే ఇంకొక నర్సు సహాయంతో అతనికి కెటామిన్ అనే ఒక మత్తు పదార్థం ఇచ్చింది. అయితే అది ఎక్కువ డోస్ కావడంతో అతను చనిపోయాడు. దాంతో వీళ్ళకి భయపడి వీళ్ళిద్దరు కలిసి అతన్ని ముక్కలు చేసి వాటర్ ట్యాంకులు వేసేసారు. వేసేసి పారిపోవడానికి వాళ్ళు అల్బైడా అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ దొరికిపోయారు. యాక్చువల్గా అక్కడ జైలుకి పోయి అక్కడ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ లోపల వీళ్ళు అంటే ఇతను ఈ అబ్దో మహదీ అనే అతను వీళ్ళేంటంటే అక్కడ తెగలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, అతను వసాబ్ అనే ఒక తెగకి చెందినవాడు. ఈ అల్బైడా ప్రాంతంలో ఏమో స్వాది అనే తెగ ఎక్కువ ఉంటది అనమాట. అక్కడ రూల్ ఏంటంటే ఒక తెగ ఉన్న చోట ఇంకొక తెగ వ్యక్తి కానీ చనిపోతే ఈ తెగదే బాధ్యత అన్నమాట. అందుకని తెగల మధ్య ఘర్షణలు కూడా వచ్చే అవకాశం ఉంది. మొదట్లో వాళ్ళకి ఏమి చంపిందని తెలియదు. అందువల్ల ఆ 2 తెగల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. దాంతో ఈ తెగ ఏం చేస్తారు, స్వాది తెగ ఈమెను పట్టుకుని తమ కంట్రోల్ పెట్టుకొని వీళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఎవరు ఇలా బంధువులకి, చనిపోయిన అతని బంధువులకి. వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని తీసుకొని సనాకి వెళ్ళారనమాట. ఈ జైలు నుంచి తీసుకుని అక్కడికి వాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. నిజానికి అప్పుడు వాళ్ళు చంపేయాలనుకుంటే అమ్మాయిని చంపేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు చట్టబద్ధంగానే ఈమెని ఏమి చేయకుండా సురక్షితంగా తీసుకొని వచ్చి సనాలో ఉండే పోలీసు అధికారులకు అప్పగించారు. అక్కడ ఆమె కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు ఫస్ట్ మరణశిక్ష విధించింది. దాని తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుకి వీళ్ళు వెళ్ళారు. తల్లి ప్రేమకుమారి ఇంకొంతమందిని కలిసి ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి ఢిల్లీ హైకోర్టుని కదిలిస్తే ఢిల్లీ హైకోర్టు 2 విషయాల్ని మన గవర్నమెంట్ కి చెప్పింది. ఒకటి లీగల్ ఎయిడ్ లేకపోతే డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ చేయమని చెప్పింది. రెండవది తల్లిని ఆ దేశానికి పంపించడానికి అనుమతి ఇవ్వమని చెప్పింది. ఎందుకంటే అప్పుడు 2014లో అక్కడ యెమెన్ లో ఇది ఎప్పుడైతే జరిగిందో మన ఎంబసీ కానీ ఏమీ లేదన్నమాట. అక్కడ మనకి యెమెన్ కి మధ్య దౌత్య సంబంధాలు కట్ అయిపోయినాయి. ట్రావెల్ కూడా బ్యాన్ చేశారు ఇండియన్ గవర్నమెంట్. సరే అని ప్రత్యేకత ఇచ్చి 2024 ఏప్రిల్లో ఈ శాంతికుమార్ వాళ్ళ తల్లిని పంపించారు. ఆమె ఇప్పటి వరకు ఈ 1 year లో 2 సార్లు కూతుర్ని కలిసింది. జైలుకి వెళ్ళి కలిస్తే కూతురు ఏడుస్తూ వచ్చి హక్ చేసుకోవడం, నాకేం కాదు నువ్వు ధైర్యంగా ఉండని చెప్పింది. తల్లికి తెలుసు కూతురు నటిస్తుంది నా కోసం అని. ఆయన ఆమె గొప్పతనం ఉంది. ఈ లోపల సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ కౌన్సిల్ అని ఒకటి ఏర్పడింది. దాని ద్వారా కొంత డబ్బులు దాదాపు ఒక 34-35 లక్షల డబ్బులు కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి అక్కడ ఇచ్చారు. అక్కడ దియా అని ఒక సిస్టమ్ ఉంటది వాళ్ళ దీంట్లో. దియా అంటే బ్లడ్ మనీ. అంటే ఎవరినైతే మనం చంపామో వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే ఆ ఫ్యామిలీ కానీ క్షమాభిక్ష పెడితే శిక్ష పడదనమాట.
సో అందుకని ఈ చనిపోయిన అతని ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు కలెక్ట్ చేశారు కొంతవరకు, కానీ అది సరిపోదు, వాళ్ళ డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో ఈ లోపల గవర్నమెంట్ ఏం చేసిందంటే లీగల్ హెల్ప్ అంతా కూడా ఇచ్చింది. అక్కడ లాయర్లకు ఫీజులు అవన్నీ కూడా మన వాళ్ళు గవర్నమెంట్ పెట్టి ఇచ్చింది. అయితే ఆ గవర్నమెంట్ తో మాట్లాడే పరిస్థితి లేదు, వాళ్ళు ఎవరు కూడా మన గవర్నమెంట్ తో మాట్లాడలేదు. అప్పుడు ఈస్ట్ ఆఫ్రికా కంట్రీ ఉన్న జిబౌటి అనే దేశంలో మన ఇది ఉందన్నమాట, ఎంబసీ ఉంది. అక్కడ ఆ గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి నోట్ వెర్బల్ అంటారు. నోట్ వెర్బల్ అంటే ఒక రిక్వెస్ట్ పత్రం సమర్పించారు. మన ఫారిన్ మినిస్ట్రీ సహాయ మంత్రి వికే సింగ్ ద్వారా పత్రం వెళ్ళింది. అది వెళ్ళినాకనే ఈమెను ఇన్ని రోజులు ఉరి శిక్ష అంటే మరణ శిక్ష వేయకుండా ఆపడానికి మన వికే సింగ్ ఇచ్చిన లెటరే ప్రధాన కారణమని ఈ అమ్మాయి తరపున అక్కడ పోరాడుతున్న భాస్కరన్ శామ్యుల్ జెరోమ్ అనే వ్యక్తి బీబీసీకి చెప్పాడు అనమాట. సో గవర్నమెంట్ చేయలేదని చెప్పలేము. మోడీ గవర్నమెంట్ తన పరిధిలో ఉన్నంత వరకు చాలానే చేసింది, కానీ అంతకంటే ఏమి చేయడానికి కూడా మోడీ ప్రభుత్వానికి వెసులుబాటు లేదు. అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిగినప్పుడు యాక్చువల్ గా మొన్ననే చెప్పింది. సో ఈ రోజు మోడీ ప్రభుత్వం తరఫున కౌన్సిల్ తేల్చి చెప్పేశారు, మేమైతే ఇంకేమి చేయలేము అని చెప్పేశారు. ఇప్పుడు ఇంకా వాళ్ళ తల్లి అయితే అక్కడే ఉంది. అట్లాగే నేను చెప్పిన జెరోమ్ శామ్యుల్ జెరోమ్ కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళు ఇప్పటికీ ఆశాజనకంగా ఉన్నారు. నిన్న కూడా బీబీసీ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే క్షమాభిక్ష పెడతాము అనట్లేదంట, పెట్టము అనట్లేదంట. ఆ ఫ్యామిలీ అంటే వాళ్ళు కూడా తేల్చుకోలేకపోతున్నారు. మన ఫ్యామిలీలో ఇతన్ని చంపిన అమ్మాయికి మనం శిక్ష వేయకుండా వదిలేయకూడదు అనేది వాళ్ళకి ఉన్నట్టుంది. అట్ ద సేమ్ టైం వదిలేద్దామని కూడా ఉన్నట్టుంది. ఆ ఫ్యామిలీలోనే కొంత డిస్కషన్ జరుగుతుందని చెప్తున్నారు. సో అది మరి చివరి నిమిషంలో ఏమన్నా ఆటోమేటిక్ గా వాళ్ళు క్షమాభిక్ష పెడతారా? ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ కూతురు కూడా పదే పదే అమ్మమ్మని అడుగుతుంది, అమ్మమ్మ మా అమ్మని తీసుకొస్తావు కదా నువ్వు, నేను పుట్టగానే వచ్చేసాను అని ఏడుస్తూ అడుగుతుందని చెప్తుంది. సో ఒక ట్రామాలో ఉంది. జైల్లో కూడా అమ్మాయి అయితే డిసైడ్ అయిపోయిందని చెప్తున్నారు, నన్ను చంపేస్తారనే డిసైడ్ అయిపోయి ఉందని చెప్తున్నారు. ఏమాత్రం ఆమె తన గురించి మాట్లాడట్లేదు, తన కూతురు గురించే అడిగింది. 2 సార్లు వెళ్తే కూడా నా కూతురు ఎలా ఉంది అని అడిగింది అనేది వాళ్ళ అమ్మ ప్రేమ్ కుమార్ చెప్తుంది. ఏదేమైనా మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం మాక్సిమం ట్రై చేసింది. అందుకంటే ట్రై చేయడానికి కూడా కుదరదు. ఎందుకంటే అక్కడ యెమెన్ లో ఉండే హూతీలు కి మనకి ఏ రకమైన సంబంధాలు లేదు. వీలైనంత వేరే ఆఫ్రికన్ కంట్రీస్ ద్వారా ట్రై చేశారు. నిజానికి ఇరాన్ చెప్తే వింటదని ఒక ఇది ఉంది, కానీ ఇరాన్ కూడా ఇజ్రాయెల్ వారికి సంబంధించినప్పుడు ఇండియా ఓపెన్ గా ఇరాన్ వైపు నిలబడలేదు. అందువల్ల కూడా గట్టిగా ఇప్పుడు ఇరాన్ కి చెప్పే పరిస్థితి కూడా కనిపించలేదని చెప్తున్నారు. సో ఆల్ పాజిబుల్ ఇదైతే ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ ఆ ఫ్యామిలీ వీళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని క్షమాభిక్ష పెడితే ఈమె బయటకు వస్తుంది. లేదంటే మాత్రం ఆమెకైతే రేపు లేదా ఎల్లుండికి మరణ శిక్ష పడే అవకాశం అయితే ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, మన గల్ఫ్ కంట్రీస్ లో వెళ్లే వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ చట్టాలు వేరే ఉంటాయి, మనలాగా డెమోక్రటిక్ వ్యవహారం ఉండదు. సో ఆ చట్టాల్లో అర్థం చేసుకొని పనిచేయాల్సి ఉంటుంది. ఈమె ఇది ఒక పేట్ లాంటిది అని చెప్పచ్చు. ఎందుకంటే ఆమెదేం తప్పులేదు నిజానికి. అతను వేధించాడు ఈమెని.